నమస్తే, వెల్కమ్ టు మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే జాగృతికి సంబంధించిన నాయకులు ఉన్నారో తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం అయితే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అంటూ కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంతసేపు సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, ఇదంతా కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మనోజ గారు ఉన్నారు. అక్కడ నమస్తే. నమస్తే. ముఖ్యంగా చెప్పండి, తెలంగాణ జాగృతి ఇప్పుడు పూర్తిగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ప్రశ్నించే గొంతుగా కూడా మీరందరూ ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. జాగృతి నాయకులు మాట్లాడితే తీవ్రంగా కూడా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి. మరి ఏమైతుంది అనుకుంటా ఉన్నారు? అసలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే ఎట్లుందంటే, ఏది చూసుకున్నా కూడా ఒక నిరుద్యోగులనే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు సాటిస్ఫై చేయలేదు. ఈరోజు రైతులు రోడ్డెక్కిండ్రు యూరియా కోసం. ఈరోజు ఒక పేదింటి అంటే ఒక ఏదైతే ఆరోగ్యశ్రీ కాంగ్రెస్కి అది బ్రాండ్ అని చెప్పుకునే ఆరోగ్యశ్రీని కూడా, ఆ సేవలను కూడా ఈరోజు నిలిపివేసిండ్రు. ఈరోజు నిరుద్యోగులని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద మేనిఫెస్టోలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులకే ఆ జాబ్ క్యాలెండర్ లేదు. పోనీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వాళ్ళకి న్యాయపరమైన తీర్పు ఇచ్చింది. ఆ ఆర్డర్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా వీళ్ళు ఏదో పంతానికి పోయి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా తెలంగాణ జాగృతి ఊరుకోదు. తెలంగాణ జాగృతి ఈ రోజు ఏ విధంగా అయితే టీఎస్పీఎస్ని ముట్టడించిందో అదే విధంగా ముందు ముందు కూడా మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం కానివ్వండి, యువజన విభాగం కానివ్వండి, కవితక్క గారు ఏ పిలుపునిచ్చినా కూడా మేము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం, గ్రూప్ 1 విద్యార్థుల కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దిగి వచ్చి వాళ్ళకి ఏదైతే కోర్టు నుండి ఆర్డర్ వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మంచిది. వీళ్ళు కనుక మళ్ళీ పంతానికి వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అంటే మాత్రం ఊరుకోం. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు ఎక్కడ ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడము, కొట్టడము, ఇంత ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు బాధపడుతున్నారు. ఏదైతే మార్పు అని చెప్పేసి వీళ్ళు చెప్పినవన్నీ నమ్మి వాళ్ళు ఓట్లేస్తే ఈ రోజు వాళ్ళని నట్టేట ముంచిండ్రు కదా. నిరుద్యోగులను ఈ రోజు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మా జాగృతి నాయకులను కూడా ఈ రోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్టులు ఇదేదైతే కుట్రలు చేస్తే ఆగే గొంతు కాదు. ఎందుకంటే ఇది కవితక్క గొంతు, కవితక్క సైన్యం. మేమంతా తప్పకుండా ఇంకా బలంగా కొట్లాడతాం. ముఖ్యంగా ఎవరైతే జాగృతి నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోంచి వచ్చేసారు, మొత్తం అంతా ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా కొద్దిమందే కవితక్క వెనకాల ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు బాగుండేది కదా, ఈ జాగృతికి రాకుండా ఉంటే. మాకు రాజకీయ భవిష్యత్తు అంటే మా దృష్టిలో మాకు కవితక్క గారే. ఎందుకంటే కవితక్క గారు రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ లో ఇప్పుడు మీరే చెప్పారు, ఉద్యమకారులు వచ్చిండ్రు కదా, చాలా మంది కవితక్క దగ్గరకు వచ్చిండ్రు కదా అని. కవితక్క గారి దగ్గర ప్రభుత్వము అంటే అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఈ కవితక్క గారి ఇల్లు, ఈ డోర్లు ఎప్పుడు 24 గంటలు తెరిచే ఉన్నాయి. ఎంతో మందికి ఎప్పుడు చూసినా కూడా కవితక్క గారి ఇల్లు ఒక జాతర వాతావరణంతో ఎప్పుడు అందరూ అంటే ఇవాళ చూసినాం మనం అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరు చూసినా కూడా కష్టం ఉన్న వాళ్ళు తలుపు దడతారంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడేనంతే. ఈ 24/7 యాక్సిస్ ఉన్న ఇల్లు ఏదన్నా ఉంది అని అంటే, కేసీఆర్ గారి కుటుంబంలో ఏదన్నా ఉంది అంటే అది కవితక్క గారు. కవితక్క గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో నుండి కూడా బయటికి పంపించడానికి గల కారణం కూడా ఏంటి, అది మా కోసం మాట్లాడినందుకే కదా. ఉద్యమకారుల కోసం, ఉద్యమకారుల గొంతయి ఉద్యమకారుల కోసం మాట్లాడిండ్రు అక్క, బీసీల కోసం మాట్లాడిండ్రు, మహిళల కోసం మాట్లాడిండ్రు. ఇవన్నీ నచ్చకనే కదా అక్కని పంపించారు కుట్రలు చేసి. కాబట్టి తప్పకుండా కూడా మేము కవితక్క గారు, మేము ఒకటే నమ్ముతున్నాం, కవితక్క గారు గ్రౌండ్ లో ఉంటారు. కవితక్క గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఉద్యమకారుల దగ్గర నుండి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలని హక్కులను చేర్చుకుంటారు. ఈ రోజు కవితక్క గారి దగ్గర చాలా తక్కువ ఉన్నారని మీకు అనిపిస్తుంది, కానీ మేము 24 గంటలు ఇప్పుడు అక్క దగ్గర ఉండి మేము చూస్తున్నాం కదా. అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ లేదు. ఎవరైతే స్వార్థ పరులు ఉన్నారో, ఎవరైతే స్వార్థ రాజకీయాలు చేస్తున్నారో, వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. ఇదంతా కూడా మాకు మంచిది. ఎందుకంటే నిజంగా కూడా కష్టపడే వాళ్ళము, నిజంగా కూడా అక్క తెలంగాణ కోసం మేము ఎవరైతే ఫైట్ చేసే వాళ్ళము, ఉద్యమకారులము ఉన్నామో ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు కవితక్క దగ్గర నుండి పక్కకు తప్పుకోవడమే మాకు మంచిది. ఎందుకంటే కవితక్క గారికి కూడా ఎవరేంటి అనేది తెలుస్తుంది, తెలిసింది కూడా. కాబట్టి మేము ఎప్పుడు కూడా అక్క ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అక్కతోని పనిచేయడానికి మేము ముందుంటాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అక్క ఎవరైతే ఉన్నారో అక్క ఎమ్మెల్సీ పదవికి కూడా నేను రాజీనామా చేశానంటూ కూడా ఒక లేఖ ఇచ్చిన పరిస్థితి. అంటే ఆ లేఖను కూడా ఎవరైతే
సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వీకరించలేదు, ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవం అనేది అంటే ఎమ్మెల్సీ పదవిదా? ఇప్పుడు కవితక్క గారు ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకుందాం, చింతపండు నవీన్ ఉన్నారు, తీన్మార్ మల్లన్న, ఆయనని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగిండు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే ఎమ్మెల్సీ పదవి. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా కూడా వాళ్ళు ఇస్తేనే ఆయన గెలిచిండు. ఆయన లాంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఆ రాజీనామా చేయకుండా ఎమ్మెల్సీ పదవికి అందులో కొనసాగిండు. కానీ కవితక్క గారి వ్యక్తిత్వం కానివ్వండి, కవితక్క గారి నిజాయితీ కానివ్వండి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఈ రోజు మాట్లాడుతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ రోజు పదవులు అక్కకు లెక్క కాదు అనడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇవాళ ఎమ్మెల్సీ పదవి. వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేసిందా చేయలేదా అనేది అది వాళ్ళ డెసిషన్ అనేది. కానీ అక్క గారి సైడ్ నుండి ఇప్పటికి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన దానికి కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్సీగా తను కొనసాగడానికి తనకి ఇష్టం లేదు, ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేసారు కాబట్టి ఆ పార్టీ ఇచ్చిన పదవి అక్కొద్దు అనుకున్నారు. అంటే పదవులు కాదు ఇంపార్టెంట్, ఆత్మగౌరవం. ఇక్కడ జరిగింది కూడా ఆత్మగౌరవ పోరాటం. బీఆర్ఎస్ లో అక్క పదవులు కోరుకోలేదు. అందరికీ కూడా మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, చాలా మంది ఒక మిస్గైడ్ చేస్తుండ్రు. ఇదేదో ఆస్తుల పంచాయతీ అని చెప్పేసి ఇదేదో పదవుల పంచాయతీ అని. మనం ఒకటి ఆలోచిద్దాం. 2007లో అక్కగారు జాగృతి స్థాపించారు, 2006లో ఉద్యమంలోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటికి 18-19 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ రోజు కూడా అక్క పదవుల కోసం మాట్లాడలేదు. పదవులే అక్క కావాలి అనుకుంటే తను ఫస్ట్ టైం ఎంపీ అయిన తర్వాత మినిస్టర్ అడిగేవాళ్ళు, లేదా సెకండ్ టైం ఎమ్మెల్సీగా అయ్యి కూడా మినిస్టర్ అడిగేవాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడేవాళ్ళు. కానీ ఇక్కడ పదవుల కొట్లాట కాదు, ఇది ఆత్మగౌరవం ఒక పోరాటం. ఆత్మగౌరవం, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఈ బీఆర్ఎస్ పార్టీలో. ఎవరైతే తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత ఉన్నాడో, మా అందరికి ఆదర్శమూర్తి ఉన్నాడో, రేపు భావితరాలు చదువుకోవాల్సిన ఆదర్శమూర్తి మీద ఒక అవినీతి మచ్చ వేసిండ్రు అన్న బాధతోనే ఈ రోజు అక్క మాట్లాడాల్సి వచ్చిందే గాని ఇక్కడ ఆస్తుల పంచాయతీ గాని పదవుల పంచాయతీ గాని కాదు. ఇది కేవలం ఆత్మగౌరవ పంచాయతీ. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కవితక్క వెనకాల ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజకీయ భవిష్యత్తు మరి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? మేము మా అందరికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉండేది. అట్లా ఎందుకు అనుకుంటున్నారు? రాబోయే రోజులన్నీ మావే, రాబోయే రోజులన్నీ కవితక్కయే. కవితక్క వెనకాలన్న మా తెలంగాణ జాగృతియే. తెలంగాణ జాగృతి ఒక ఇండిపెండెంట్ శక్తి ఇది. ఎందుకంటే మాకు కాంగ్రెస్ తో సంబంధం లేదు, మాకు బీజేపీతో సంబంధం లేదు, అండ్ ఇప్పుడు మాకు బీఆర్ఎస్ తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఒక శక్తి, ఇండిపెండెంట్ శక్తిగా మేము ఎదుగుతున్నాం. మేము తప్పకుండా భావితరాలకు ఏవి కావాలి, ఫ్యూచర్ జనరేషన్ కి ఏవి కావాలి అని చెప్పేసి కేసీఆర్ గారి తర్వాత అంత తెలంగాణలో అంటే తెలంగాణ నలుమూలల పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కవితక్క గారు. కేసీఆర్ గారి తర్వాత ప్రజల మనసు లోతుల్లో నుండి వాళ్ళ కష్టాలను ఆలోచించగలిగే వ్యక్తి నాయకత్వం ఏదన్నా ఉంది అంటే అది కవితక్క గారిది. సో తప్పకుండా బీసీ ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలి, ఈ రోజు బీసీలకు కావాలి, ఈ రోజు మహిళలకు కావాలి, మహిళలు ఉండాలి, 50% ఉండాలని మేము కోరుకుంటున్నాం ఒక మహిళగా. ఇవన్నీ కూడా కవితక్క గారితో సాధ్యం. యువత కూడా పాలిటిక్స్ లో ఉండాలి. కవితక్క గారు జెండా ఒకటే, యువత పాలిటిక్స్ లో ఉండాలి, సామాజిక తెలంగాణ ఉండాలి, మహిళలు పాలిటిక్స్ లో ఉండాలి, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయం జరగాలి అనేది. ఇంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? కవితక్క గారే. కాబట్టి కవితక్క గారి నాయకత్వము, రేపు కవితక్క గారు నిజంగా మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ నిజంగా కూడా సస్యశ్యామలం అవుతుంది, సామాజిక తెలంగాణ వస్తుంది, యువతతో పాటు మహిళలతో పాటు బడుగు బలహీన అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఆమె వెనకాల ఆమె బాటలో నడుస్తున్న మా అందరికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటది, మేము కూడా మంచి ఫ్యూచర్ ఉంటది. రాబోయే రోజులన్నీ మావే అని మేము అనుకుంటున్నాం. అవి వచ్చేంత వరకు కూడా మేము కష్టపడతాం ప్రజల కోసం. జాగృతి ఏదైతే ఉద్యమకారులకి ఒక సంస్థగా, ఒక వేదికగా ముందుకెళ్ళింది, రాబోయే రోజుల్లో ఒక పార్టీగా ముందుకు వస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రజలందరూ కోరుకుంటే రేపు పార్టీగా మారినా కూడా, ఎందుకంటే ఈ రోజు ప్రజలకి కావాలి, కొన్ని అవసరాలు ఉన్నాయి. సామాజిక తెలంగాణ ఉంది, సామాజిక తెలంగాణ అన్నందుకే అక్కని గెంటేసిండ్రా ఈ రోజు మేము అడుగుతున్నాం. ఈ రోజు సామాజిక తెలంగాణ బీసీ నినాదం ఎత్తుకున్నందుకేనా అక్కని ఈ రోజు బయటికి పంపించిండ్రు. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకి ఈ రోజు అక్కగారు అవసరం ఉంది. కాబట్టి అక్కగారు పార్టీ పెట్టే అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒక సాధారణ తెలంగాణ ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నా, కవితక్క గారు పార్టీ నిజంగా పెడితే
మాలాంటి ఎంతో మందికి అవకాశాలు వస్తాయి. తెలంగాణ ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, బీసీ సామాజిక వర్గానికి కానివ్వండి, ఉద్యమకారులకి ముఖ్యంగా కవితక్క గారి ఎజెండా ముందు నుండి కూడా అక్కగారు లెటర్ లీక్ చేసిండ్రు. లీక్ చేసిన లెటర్లో కూడా అక్కేం తప్పు మాట్లాడలేదు, ఉద్యమకారుల గురించి మాట్లాడింది. నిజంగా కూడా ఉద్యమకారులకి న్యాయం జరగాలి, ఇంకా ఆ న్యాయం జరిగితే సంతోషిస్తారు కదా, అమరవీరులకు న్యాయం జరగాలి, అవన్నీ అక్క చేస్తారు. ఎందుకంటే మాకు తెలిసి మహిళా నాయకత్వం అనేది ఉంటే మహిళకి వాళ్ళు ఏ రంగంలో ఉండనివ్వండి, ఫస్ట్ మహిళ ఒక తల్లి కాబట్టి తల్లిగానే ఆలోచిస్తుంది ఏ రంగంలో ఉన్నా. రేపు అక్కగారు నిజంగా మాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ ప్రజలకి తల్లిగా ఏం అవసరాలు ఉన్నాయో ఆమె ఖచ్చితంగా చేస్తారు. మేము అదే ఆశిస్తున్నాం. చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఎవరైతే జాగృతి నాయకులు ఉంటారో జాగృతి నాయకులంతా కూడా కవిత వెనకాల మేము నడుస్తాం, ఖచ్చితంగా కవిత అక్క ఎజెండానే మా ఎజెండా అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా మా కవితక్క చెప్పినట్టుగా మీరు ముందుకు వెళ్తే ఇది అవుతుంది, లేకపోతే మేము ఇలానే పోరాటాలు కొనసాగిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.